రైట్. స్టడీ లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? తర్వాత వారు చెప్పిన సజెషన్ కూడా నాకు కూడా నచ్చింది, అందరికీ నచ్చింది. మీరు చాలా చక్కగా చెప్పారండి. మీ సజెషన్ నేను తీసుకున్నాను. డైరెక్ట్ గా మనుషుల మీద రీసెర్చ్ చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇంతమంది మనుషుల ప్రాణాలతో ఆడుకుంటే తప్పింది కదా, ఆడుకుంటే వెరీ గుడ్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. నేను సమాధానం చెప్పాలి. ఒక నిమిషం వేస్తారు. పాయింట్ ఏంటంటే డాక్టర్లు ఉన్నారండి ఇప్పుడు, అది వేరే అంటే వేరే అంటాను, నెగిటివ్ అంటాను, కౌంటర్ గా మాట్లాడలేదు. నేను మాట్లాడచ్చు ఒక వేరే మాట్లాడేది తప్పేం లేదు. బేరియాట్రిక్ లో డిబేట్ పెట్టిందే దానికోసం. టేబుల్ మీద చచ్చిపోయినా సరే దే ఆర్ నాట్ బుక్డ్ అండి. లైసెన్స్ కిల్లింగ్ లెక్క ఒక రకంగా చెప్పాలంటే, లైసెన్స్ ఇచ్చినట్టు. నేను అంటే తక్కువ దాంట్లో అది వ్యక్తిగత పరిస్థితుల కారణం కావచ్చు, వాట్ ఎవర్ పరిస్థితులు. వాళ్ళు ఒక పేషెంట్ తప్పించుకుని మహా అయితే హాస్పిటల్ పలుకుతారు. పేషెంట్లు ఊరుకోరండి, తుక్కు కింద కొడతారు హాస్పిటల్ని. ఓ పేషెంట్ నిర్లక్ష్య వైద్యం చేస్తే మీరు చూస్తున్నారు, మీరే వేస్తారు టీవీలో. ఇలా ఊరుకోని వాళ్ళని ఒక నాన్ మెడికల్ పర్సన్ వెళ్ళి ఓపిరికి వచ్చే మందులు పారేయండి, మీరు వేసుకోకపోతే పోతాడని మీరు అంటారు. వైద్య వ్యవస్థ అమెరికా నుంచి అనకాపల్లి దాకా నేను పారేయండి నేనంటే ఇంతమందిలో అయితే నన్ను చంపేస్తారండి, నన్ను చంపేస్తారు. ఏ శిక్ష కాదండి, దానికి సిద్ధపడి నేను వెళ్ళానంటే ఇందులో నా లాభం లేకుండా, నేను ఎంత ఆత్మవిశ్వాసం లేకపోతే నేను ఒక సామాన్యుని బిగినానండి. 2 రాష్ట్రాల్లో డయాబెటిక్ పదం టైప్ 2 వినపడకుండా చేస్తాను గ్రీటింగ్ కార్డు వేసానంటే నాన్ మెడికల్ పర్సన్ నేను, నా స్థాయి అంతా నేనంతా బచ్చగాడిని. ఏసీ వాళ్ళ దీన్ని ఏది ఇప్పుడు మొదట వాళ్ళు మీరు ఇంత ప్రపంచం తెచ్చినాక మీరు అంటాం కాదు, నేనే తేకముందనంటే నిజం పట్ల నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఇదంతా పక్కనట్టండి. మీకు తెలుసు ఇవాళ ఏదో నేనేదో సొల్లు కబుర్లు ఏదో మీటింగ్లో 50,000 మంది 60,000 మంది మాట్లాడటం కాదు, నలుగురు మీ రూమ్లోకి వచ్చేప్పుడు మాట్లాడటం కాదు. ఒక టీవీలో ఇప్పుడు ఇవాళ డాక్టర్లు వస్తారు, నేను చాలా సంతోషపడ్డా. ఎంతమంది డాక్టర్లు వస్తే నేను సంతోషపడతాను నిజాన్ని, నా కాన్సెప్ట్ మరింత మేలు జరుగుతుంది. ఇన్ని ఛాలెంజ్లు నేను ఎదుర్కొన్నప్పుడు నేను ఎక్కడైనా 6 అటు కూర్చొని నెఫ్రాలజిస్టులు, డయాబెటిస్టులు, పెద్ద పెద్ద కార్డియాలజిస్టులు కూర్చొని ఎక్కడన్నా నేను రానో ఇంకోటనో తగ్గటం మీరు చూశాను. నా సబ్జెక్ట్ స్టిక్ అయ్యి ఒకటే అన్నాను, నా దగ్గర తప్పు ఉంటే నా రోజు జైలుకి వెళ్ళడానికి సిద్ధమని. ఇది నా లైఫ్ రిస్క్ చేసిన విషయం అండి. చిన్నదనుకుంటున్నారా? నా కారణంగా ఎవరికైనా జరిగితే నన్ను చంపాతలు పారేస్తారు, మిమ్మల్ని మహా అయితే ఏదో వచ్చి గొడవ చేస్తారు, నన్ను చంపేస్తారు. మెడికల్ దాన్ని బుక్ చేసి చంపేయండి, బుక్ చేయండి అని అన్నానంటే ప్రజల మేలు కోసం నేను ఎంత ముందుకు వచ్చానండి. నిజం పట్ల నాకు ఎంత నమ్మకం ఉందండి. ఇవాళ మాట్లాడిన దగ్గర రామకృష్ణ పాపులర్ మీరు అంటున్నారు, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఎంత సబ్జెక్ట్ చెప్పండి, లేకపోతే ఇంతమందిని మాట్లాడతానండి. ఇంకోటి పక్కనట్టండి, ఇంతమంది ఇప్పుడు మీరంతా డాక్టర్లు కొన్ని పాయింట్లు విభేదిస్తున్నారు. నన్ను చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, గోపాల శివనారాయణ గారు, ఇంకోళ్ళు చాలామంది, వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చే డాక్టర్లు, వీళ్ళ గురువు గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది డాక్టర్లు మాట్లాడినప్పుడు ఎవరో ఎందుకు ఈయన చెప్పారు ఇంత కార్డియాలజిస్ట్ సలీం గారని, ఆయన మీ గురువు గారు చేసిన రైట్ నేను అఫీషియల్ మీరు ఇచ్చారు. వీరమాచార్య రామకృష్ణ డైట్ గురించి చెప్పింది చాలా కరెక్ట్ అని ఆ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఆయన నా పేరు మీద మెయిల్ ఇచ్చాడు. వాట్ ఈస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ అని ఈయనకి ఇచ్చిన మెయిల్ రికార్డు ఇప్పుడు చూపిస్తాను మీకు. వన్ సెకండ్. ఇప్పుడు మీరంతా సైన్స్ స్టడీ అంటున్నారు, బాగుంది, కొబ్బరి నూరు గురించి మాట్లాడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అడిలాడ్ యూనివర్సిటీ కోకోనట్ ఆయిల్లో ఉండే లారిక్ యాసిడ్, మోనోలారిక్ యాసిడ్ కారణంగా కొలైన్ క్యాన్సర్ 2 daysలో 90% కంట్రోల్ అవుతుంది వాళ్ళు రుజువు చేశారు, ప్రూవ్ చేశారు. ఎవరో ఎందుకు మీ అందరికీ చెప్తున్నా, మీ ద్వారా సమాజానికి చెప్తున్నా, వీరమాచార్య రామకృష్ణ డైట్ ఇండియా అనే పేరు మీద యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, చాంగ్చింగ్ యూనివర్సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రపంచంలో అతిపెద్ద మెడికల్ యూనివర్సిటీ, మన జేసన్ ఫంగ్ గారి గురువు గారు జేసన్ ఫంగ్ చదువుకున్న దాంట్లోనే వరల్డ్ టాప్ నెఫ్రాలజిస్ట్ మా గురువు గారు జేసన్ ఫంగ్ చదివిన ఆయన గురువు అయిన వాంగ్ఫు గారి ఆధ్వర్యంలో సైంటిస్టుల కమిటీ నా డైట్ మీద గత 10 నెలల నుంచి కొన్ని 100,000 మంది మీద అంటే ఒక్కొక్క విభాగంలో పరిశోధన చేసి ఇవాళ నన్ను ఇన్వైట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, రేపు కానీ ఎల్లుండి కానీ టికెట్ అవైలబుల్ చైనాకి వెళ్తున్నాను, నన్ను ఇన్వైట్ చేశారు. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. చెప్తానండి చైనాకి ఎందుకు పిలిచారంటే నా డైట్ మీద 10 నెలల నుంచి మీరు అన్నారా స్టడీ అని మనం చేయలేదండి, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. చైనా వాళ్ళు మన భాష రాకపోయినా వాళ్ళు చైనాలోకి అనువదించుకుని వాళ్ళు చేసి ప్రతిదీ దాని పేరు రిజిస్టర్ చేసిన కూడా వాళ్ళు విఆర్కే ఇండియా డైట్, దీని పేటెంట్ చేస్తున్నారు వాళ్ళు. విఆర్కే ఇండియా డైట్, డైట్ కే గురువులు వాళ్ళు పేటెంట్ చేసుకుంటారు. ఎస్, పేటెంట్ అంటే మామూలుగా దాన్ని రిజిస్టర్ చేస్తారు అంటే వాళ్ళు పరిశోధన చేయడం. నాది కాదండి అసలు, ఇది నేనెవడండి ఇది ప్రచారం తీసుకొచ్చి మళ్ళీ చెప్తానండి. నా గురువు ఒక నేను బోల్డ్ కాన్సెప్ట్లు తీసుకున్నానండి. నా గురువుల సమాజం అంతా నాకు 100 ఉన్నారు. జేసన్ ఫంగ్ నుంచి కాన్సెప్ట్ తీసుకున్నా, సమాజం నుంచి డైట్ తీసుకున్నానండి. సమాజం నుంచి నా పాత తరం నుంచి డైట్, ఎక్కడ లాజిక్ ఫెయిల్ అయ్యారో అక్కడ లాజిక్ నేను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాను. వీళ్ళకి ఎందుకు అలా అవకాశం దొరకలేదంటే అంటే మెడికల్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అండి. గొప్ప వాళ్ళు అయితే నా డాక్టర్లు చదువుతారు, బడుగులంతా అప్పట్లో కదా ఎంత మేధావులండి. వాళ్ళ తట్టం నాకు తట్టింది, వాళ్ళకి ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ తో మొదటి నుంచి నూరు పోసేస్తారండి. ప్రీ ఆక్యుపైడ్ ఒపీనియన్స్ నేను అనేది ఏంటంటే నాకు లేవయ్యి. ఒకటి సార్ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఇవాళ విఆర్కే డైట్ ఇండియా అనేది ఒక చైనా
టాప్ వరల్డ్ లో టాప్ క్యాన్సర్ హాస్పిటల్ అయిన ఇది వాంగ్ఫు గారి ఆధ్వర్యంలో నన్ను invite చేసి, ఫైనల్ డెసిషన్ కోసం పిలిచారా? yes, నాతో డిబేటింగ్ డిస్కషన్ కి అయిపోయింది, అది పరిశోధన కూడా అయిపోయింది. క్యాన్సర్ కి వాళ్ళు ఉన్న హాస్పిటల్ మొత్తం దాంట్లో ఇదే వాడతా. నా ఎనీ క్యాన్సర్ ఆర్ ఎనీ పర్టికులర్ ఎనీ క్యాన్సర్ చేస్తా కూడా ఈ డైట్. మళ్ళా చెప్తున్నానండి, ఎవరైనా సరే క్యాన్సర్ హెచ్ఐవి లాంటి తగ్గుతని ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళు మోసగాళ్ళు మాయగాళ్ళు. తగ్గవు 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 తగ్గవు. ఒక్కళ్ళు తగ్గినట్టు రుజువు చేసిన ప్రపంచంలో ఎవరైనా సరే ఏ విధానంలో అయినా సరే రామకృష్ణుడు ఆ రోజు డైట్ చేయటం మానేసి మీ కండువల బొద్దానే తిరుగుతాడు. ఇది ఏ శాస్త్రం చెప్తా చైనాలో క్యాన్సర్ ఉందండి. చైనా కాదండి, ఇది ఎలా ఉంటుంది అంటే ఒక స్పష్టంగా మాట్లాడారు. నేను స్పష్టంగా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే చైనా వాళ్ళు పిలుస్తున్నారు, రేపు ఎల్లుండి నేను వెళుతున్నాను, అక్కడ వాంగ్ఫు యూనివర్సిటీ, అది వాంగ్ఫు గారు నేను విఆర్కే ఇండియా డైట్ అనే పేరుతో పేటెంట్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. క్యాన్సర్ కి కాదండి, ఆ విధానం నాతో మాట్లాడటానికి నేను డిస్కషన్ వెళ్తున్నా. అక్కడ పరిశోధన తెలిసింది అంటే గత 10 నెలల నుంచి చేస్తున్నారు. ప్రతి రికార్డు వీళ్ళు అన్నారు రికార్డ్ చేయాలని. అక్కడ పేషెంట్స్ మీద సేమ్ ఇదే కోకోనట్ ఆయిల్ ఇస్తా ఎట్లా రికార్డ్ చేశారంటే, ఒక వ్యక్తికి పేషెంట్కి 10 నెలల కాలంలో డిఎన్ఏ లెవెల్ అలాంటి మార్పులు జరిగినాయి, సెల్యులర్ లెవెల్ అలా మార్పులు జరిగినాయి. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక డయాబెటిక్ ఎలా ఉండబోతుంది, ఎల్డిఎల్ ఎలా ఉండబోతుంది, హెచ్డిఎల్ ఎలా ఉండబోతుంది, ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉండబోతుంది, లివర్ ఎలా ఉండబోతుంది, కిడ్నీ ఎంత ఉంది, క్రియాటిన్, ఇలా ఒక సైంటిఫిక్ స్టడీ చేశారు. మీరు డైట్ ఫాలో